శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని దేవుడు స్వయంగా దేవుడే చెప్తున్న మాట ఇది. శాంతి. శాంతి అంటే మనం చూసినట్లయితే ప్రస్తుత కాలంలో మనిషికి లేనిది ఏది అంటే శాంతే. మనం బాగా కొంచెం వెనక్కి వెళ్తే మన జనరేషన్ నుంచి కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటే అప్పుడు అంత సౌకర్యాలు లేవు. ఎక్కడో నీళ్ళు ఉండేవి కాదు, ఎక్కడో దూరంకి వెళ్ళి అక్కడ నీళ్ళు పట్టుకుని తెచ్చుకునేవాళ్ళు. చాలా దూరంలో బిడ్డలు చాలామంది ఉండేవారు, 10 మంది అలా ఉండేవారు. అయినా వాళ్ళందరినీ కష్టపడి పెంచుకునేవారు. సరిగ్గా పడుకోవడానికి స్థలం కానీ సౌకర్యాలు కానీ ఏమి ఉండేవి కాదు. రోడ్డు మీదనో మంచాలు వేసుకునో పడుకునేవారు. కానీ అంత పరిస్థితి ఉన్నా, ఏ సౌకర్యం లేకపోయినా, ఏమీ లేకపోయినా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? చాలా ప్రశాంతంగా ఉండేది జీవితం. ప్రశాంతంగా ఉండేది, సాగిపోయేది అన్నమాట మన జీవితం అంతా. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు సౌకర్యాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ట్యాప్ ఇప్పితే ఏమొచ్చేస్తున్నాయి? నీళ్ళు వచ్చేస్తున్నాయి. మనకు పడుకోవడానికి ఏముంది? మంచం, పరుపు ఉంది, పరుపు మంచమే ఉంది. లేకపోతే గాలి లేకపోతే ఏసీ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి. పిల్లలు 10 మంది ఉన్నారా అంటే అంత కష్టం లేదు, ఒక 2-3 పిల్లలు. కానీ అప్పుడు అంత ప్రశాంతత ఉంది, అన్ని కష్టాలు ఉన్నా. ఇప్పుడు చాలా సౌకర్యంగా సుఖంగా ఉన్నా ఇప్పుడు ఏమి లేదంటే మనుషులకి మనశ్శాంతి లేదు, మనిషికి సుఖం లేదు. ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం. డబ్బు లేదా అంటే బోల్డంత డబ్బు, కానీ మనశ్శాంతి లేదు. ఏమీ తినడానికి ఆహారం లేదా అనడానికి లేదు, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి మనశ్శాంతి లేదు. మనిషి మనసుని గందరగోళం చేసేస్తూ ఉన్నాడు సాతాను. దేవుడు అందుకే ముందుగా మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనిషికి అన్నీ ఉన్నాయి ప్రస్తుత కాలంలో, కానీ మనిషి బ్రతకడానికి అవసరమయ్యేది ఏంటండి? మనశ్శాంతి. మనశ్శాంతి లేక చాలామంది చచ్చిపోతున్నారు. మనశ్శాంతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజలకి మనశ్శాంతి లేక చాలా సైకాలజీగా హాస్పిటల్స్ లేవా? ఎంతోమంది డాక్టర్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. మానసికంగా వ్యాధి వచ్చేస్తూ ఉంది. ఎక్కువగా వాళ్ళు మనశ్శాంతి కోల్పోయి మనశ్శాంతి లేకుండా ఉండడం వల్ల మానసికంగా అయిపోతూ చాలామంది మెంటల్గా అయిపోతూ రోడ్ల మీద తిరిగేస్తూ చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకో ఇదంతా జరుగుతుందంటే మనశ్శాంతి లేక. అసలు ఈ మనశ్శాంతి ఎందుకు లేకుండా పోతుంది? మనిషికి కావాల్సిందే మనశ్శాంతి. అసలు ఎందుకు ఉండట్లేదంటే మనం తెలుసుకుందాం ఈరోజు. మొదటిగా మనిషికి శాంతి పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది ఓవర్ థింకింగ్ అన్నమాట. థింకింగ్ వేరు, ఓవర్ థింకింగ్ వేరు. అంటే ఆలోచించడం వేరు, అతిగా ఆలోచించడం వేరు. మనిషి మనశ్శాంతి పోగొట్టుకుంటున్నాడు అంటే కారణం ఏంటంటే అతిగా ఆలోచించేస్తారు. అతిగా ఆలోచించడానికి మీకు బాగా అర్థం అవ్వడానికి నేను కొంచెం ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏమనంటే ఇప్పుడు మనం పడుకునే ముందు ఏం చేసుకుంటాం? తలుపులకి గెడ పెట్టుకుని అన్నీ చేసుకుంటాం. బయటికి వెళ్ళే ముందు తాళం వేసుకుని వెళ్తాం. ఇదేంటి? ఆలోచన. అతి ఆలోచన ఏంటో చెప్పమంటారా? మాకు తెలిసిన ఒక ఆవిడనమాట. అతిగా ఆలోచించి ఏమనంటే పడుకునే ముందు తలుపు వేసుకుని పడుకునిపోతాం. అన్నీ తలుపులు వేసుకున్నామో లేదా ఏం చేస్తాం? మీరు చెక్ చేసుకోరండి, అలా చూస్తున్నారు ఏంటండి? మరి నన్ను ఏదో తలుపు తాళం వేయలేనట్టు చూస్తున్నారు నన్ను. నేను చెక్ చేసుకుని ఏం చేస్తాం? పడుకుంటాం. ఆవిడ ఎలాగో చెప్పిన అతిగా ఆలోచించేసి పడుకునే ముందు తలుపు తాళాలతో గడ పెట్టడంతో పాటు మంచం కింద చెక్ చేస్తుంది అనమాట. ఏమైందండి మంచం కింద చెక్ చేస్తున్నారంటే, మనం తలుపు తీసి ఉంచుతాం కదమ్మా. తలుపు తీసి ఉంచినప్పుడు తలుపులోంచి లోపలికి వచ్చేసి దొంగలు ఎక్కడికి వెళ్తారంట? మంచం కింద ఉండిపోతారంట. మనం తలుపులు వేసేసుకున్నాక మన ఇంట్లో వస్తువులన్నీ ఏం చేస్తారంట? పట్టుకెళ్ళిపోతారంట. ఇదేం ఆలోచన? అతిగా ఆలోచించడం. ఇంకొకటి చెప్పమంటారా? అలా మెట్లు దిగుతామండి. దిగిన వాళ్ళు దిగుతామా? దిగం. అందరూ ఒకటే, నేను ఒకటే, మీరు ఒకటే. దిగిన వాళ్ళు దిగకుండా
ఇలా జారిపోతే ఏమవుతుంది అంటారు? పడిపోతాం, అంతే, పడిపోతాం. ఏదన్నా బరువు పట్టుకెళ్తున్నానికి ఇది అలా నా కాలు మీద పడిపోతే అది ఆలోచించడం. అక్కడితో ఆగుతామా? ఆగం. అతిగా ఆలోచించేస్తాం. ఏంటి? జారిపోతే పడిపోతారు. పడిపోయిన తర్వాత నా తలకి దెబ్బ తగిలేస్తుంది. దెబ్బ తగిలేసిన తర్వాత ఏంటి, 108కి ఫోన్ చేసేస్తారు. ఫోన్ చేసేస్తే అది వచ్చేస్తుంది. నన్ను అంబులెన్స్లో తీసుకువెళ్తుంటే కానీ మధ్యలో చచ్చిపోతే, ఇంత బరువు పట్టుకున్నాను కదా, ఇది వచ్చి నా మీద పడిపోతే, ఇలా పడుకున్నాను కదా, ఫ్యాన్ ఆగిపోయి నా మీద పడిపోతే, ఇదేమంటారు? అతిగా ఆలోచించడం. అతిగా ఆలోచించడం వల్ల మనకున్న మనశ్శాంతిని పోతుంది. ఇంకా మనశ్శాంతి ఏముంటుంది? మనమే ఉండవు. ఇంకా ఆలోచించడం వల్ల మనశ్శాంతి పోగొట్టుకుంటామని దేవుడు చెప్తున్నాడు. అతిగా దేనికైనా లిమిట్గా ఆలోచించాలి, ఎక్కువ ఆలోచించకూడదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నీ మనశ్శాంతి పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అతిగా ఆలోచిస్తున్నావు, ఎక్కువ ఆలోచించేస్తున్నావు. ఒక పరిస్థితి కావచ్చు, దేనికోసమైనా ఆలోచించవలసిన దానికంటే దాటి ఆలోచించేస్తున్నావు. కాబట్టే నీకున్న మనశ్శాంతి అనేది నువ్వు కోల్పోతున్నావు. ఇంకెక్కడ దక్కుతుంది? ఎంత ప్రార్థన చేయించుకున్నా, పాస్టర్ గారితో ఎంత ప్రార్థన చేసుకున్నా, నువ్వు నీలో తప్పు ఉంటే నీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? నీకు శాంతి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కొంతమంది ఓవర్ థింకింగ్లో, అతిగా ఆలోచించడంలో మొదటి పాయింట్ చెప్తాను మీకు. దేనికోసం ఆలోచిస్తారో తెలుసా? కొంతమంది గతం కోసం ఆలోచిస్తారు. గతం కోసం ఆలోచించడం అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, గతంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన పాపం కావచ్చు, గతంలో వాళ్ళు కలుసుకున్న కొంతమంది వ్యక్తులు కావచ్చు. వాళ్ళ కోసం అంటే గతం జరిగిపోయిన దానికోసం ఆలోచించుకుంటూ ఈరోజు భవిష్యత్తులో కావచ్చు, ప్రస్తుతం ఉన్న శాంతి సమాధానాన్ని, మనశ్శాంతిని పోగొట్టేసుకుంటారు. గతం కోసం ఆలోచించుకుంటూ, గతంలో అలా జరిగింది, నేను ఇలా తిరిగాను, లేకపోతే నాకు అంత బాగుంది, ఎంత బాగుంది, బాగున్న మంచి జ్ఞాపకాలు ఆలోచించుకుంటారు, చెడు జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు ఆలోచించుకుంటారు, తీనైన జ్ఞాపకాలు ఆలోచించుకుని ఈరోజు మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఈరోజు మనశ్శాంతిని, ఈరోజు సమయాన్ని కోల్పోతూ ఉంటారు, వృధా చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాక్యం ద్వారా చూద్దామా? దీనికి ఆన్సర్ దేవుడు ఇస్తున్నాడు. దీనికి ఆన్సర్ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, మీరు ఎక్కువగా మీ గతం కోసం ఆలోచించేస్తున్నారు, గతంలో ఉన్న చేదు తీపి జ్ఞాపకాల కోసం ఎక్కువ ఆలోచించేస్తున్నారు. మీరు, దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు, మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, జరిగిపోయే వాటిని జ్ఞాపకం చేసుకోకండి, మునుపటి సంగతుల్ని తలంచుకోకండి. అవి ఎందుకు తలంచుకోవద్దు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఏం ఆలోచించమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను నూతన క్రియ ఒకటి చేయబోతున్నాను, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను, ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయబోతున్నాను, కొత్త కొత్త అద్భుతాలని, నూతనమైన కార్యాలని నీ నోటి నిండా నవ్వు ఉంచబోతున్నాను కదా. దానికోసం ఆలోచించు. నువ్వు దానికోసం ఆలోచించకుండా అతిగా దేనికోసం? నీ మునుపటి జరిగిపోయే బాధలో, కష్టాలను తలుచుకుంటూ బాధపడిపోతావేంటి? నేను చేయబోయే వాటి కోసం ఆలోచించు. నేను అరణ్యంలో త్రోవలు కలగజేయబోతున్నాను కదా, ఎడారిలో నదులు పారజేయబోతున్నాను నీ జీవితంలో, వాటి కోసం నువ్వు ఆలోచించు. అవును, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, నా జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేసి నాకు
నోటి నిండా నవ్వు ఉంచబోతున్నాడు కదా. కాబట్టి ఇవి ఆలోచించాలి కానీ నువ్వు జరిగిపోయిన వాటి కోసం ఆలోచించుకో. అవే ఆలోచిస్తూ బాధపడి అక్కడే ఉండిపోకు. నీ గతంలోనే నువ్వు ఉండిపోకు. అదే కాదు నీ జీవితం, అదే కాదు నీ ముగింపు. నీ ముగింపు ఇంకా చాలా రోజులు ఉంది. నీ ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది నీకు. నీ ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. నీ జీవితంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలు దేవుడు నీ కోసం రాసి ఉంచాడు. అవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? నీ గతాన్ని మర్చిపో. నీ గతం కోసం ఆలోచించుకో. మునుపటిలాగే మర్చిపో. వాటి కోసం ఆలోచించుకో. లోతు భార్య కూడా ఏం చేసిందో తెలుసా? అబ్రహాము లోతు విడిపోయిన తర్వాత లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం చాలా భయంకరమైన పాపంతో నిండిపోయింది, చాలా పాపం. ఆ లోతు భార్య కూడా ఆ పట్టణస్థుల్లో కలిసిపోయిన తర్వాత దేవుడు ఒకరోజు ఆ పట్టణాన్ని చూసి దేవుడు బాధపడిపోయాడు. అసలు దేవుడు ఎంత జాలిగల దేవుడు, ఎంత కరుణామయుడు, ఎంత కృపగలవాడు. ఎన్నిసార్లు తప్పు చేసినా సహనంతో సహించుకుంటూ ఓర్చుకుంటాడు. కానీ ఈ పట్టణాన్ని చూసినప్పుడు దేవుడు ఏం చేసేయాలనుకున్నాడు తెలుసా? అర్జెంటుగా వీళ్ళందరినీ చంపేయాలి, అర్జెంటుగా ఈ పట్టణాన్ని నాశనం చేసేయాలనుకున్నాడంటే దేవుడి సహనంతోనే చెలగాటం ఆడేరాళ్ళు. ఎంత భయంకరమైన పాపం ఆ సొదొమ గొమొర్రాలో ఉందో ఆలోచించాడు. అయితే దేవుడు ఒకరోజు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం అన్నాడు, దేవా అక్కడ నా సహోదరుడైన లోతు ఉన్నాడు, లోతును నువ్వు కాపాడాలంటే సరే అని చెప్పి దేవదూతలను పంపిస్తాడు. పంపించినప్పుడు రమ్మంటే వాళ్ళు రారు. లోతు భార్య, ఇద్దరు కూతుర్లు రమ్మంటే రారు. లోతు భార్య తడువు చేస్తూ ఉంటుందంట. అక్కడ ఉంటుంది వాక్యం, తడువు చేస్తూ ఉంటుంది. అది నెతుకుతుంది, ఇది నెతుకుతూ ఉంటే దేవదూత అంటాడు, లాగి మీరు వెళ్ళండి, వెళ్ళి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఈరోజు దేవుడు మనకి అదే ఆజ్ఞ ఇస్తున్నాడు, వెనక్కి తిరిగి చూడకో. వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు ముందుకే పయనించు. నీది ముందే ఉంది, నీ భవిష్యత్ అంతా. నువ్వు ముందుకే ఉండాలి, నువ్వు వెనక్కి తిరగొద్దు అని చెప్పి పంపిస్తే ఈ లోతు భార్య ఏమైనా ఊరుకుందా అంటే వెనకతలు ఏమైపోతుంది? నా బంగారం ఉంది, నా ఆస్తి ఉంది, నా అది ఉంది, ఇది ఉంది కదా. అసలు ఊరు కాలుతుందా లేదా? ఊరు ఏమైపోతుంది? ఈవిడికి ఎందుకు? జరిగిపోతుంది కదా, వెనకటికి ఎందుకు చూడడం ఈవిడికి అంత అవసరమా? ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. ఆవిడ జీవితం అక్కడితోనే ఆగిపోయింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభం అంటే ఉప్పు ఎందుకు పనికిరాదు. కూరలో కొంచెం ఉప్పు వేసుకుంటాం, ఎక్కువ ఉప్పు వేస్తే ఆ కూర అంత దారుణం. ఇంకేది ఉప్పు కసిమై తినడానికి పనికిరాదు, ఎవరికి ఇవ్వడానికి పనికిరాదు, దేనికి పనికి రాకుండా అయిపోద్ది. దేవుడు కూడా అన్నాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. చూస్తే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది, ఎక్కడితో ఆగిపోతుంది. నువ్వు పొందుకోవాల్సిన అద్భుతాలు పొందుకోలేవు వెనక్కి తిరిగి చూసి. వాటి కోసమే ఆలోచించుకుని వాటి కోసమే బాధపడుతూ కూర్చుంటూ తెగ ఆలోచించేస్తూ ఉంటే, వాటి కోసం అతిగా ఆలోచించేసి ఇప్పుడున్న మనశ్శాంతిని, నువ్వు పొందుకోబోయే అద్భుతాలని ఎందుకు పోగొట్టుకుంటావు? దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అతిగా ఆలోచించొద్దు నీ గతం కోసం. నీ గతం వదిలేసి నీ జీవితంలో నేను చేయబోయే కార్యాల కోసం ఆలోచించు. నీకు మనశ్శాంతి కలుగుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక కష్టంలో ఉంటావు, ఆ కష్టంలో ఏమీ ఆలోచించొద్దు. ఆ కష్టం తర్వాత దేవుడు చేయబోయే అద్భుతాన్ని ఆలోచించు. నీ హృదయంలో ఆటోమేటిక్గా నీ హృదయం దానంతట అదే నీ మనశ్శాంతికి ఒక చోటుగా మారిపోద్ది. నీకు అస్సలు శాంతి లేదా, ఆటోమేటిక్గా నీ హృదయం ఒక ప్రశాంతమైన వాతావరణం కింద అయిపోతూ ఉంటుంది. దేవుడు నీ కోసం చేయబోతున్న వాటి కోసం ఆలోచిస్తూ ఉంటే. మొదటగా ఏంటండి, మన మనశ్శాంతిని పోగొట్టుకోవడానికి కారణం మౌనంగా ఉండడం, అంతే కదండి. ఏంటి చెప్పండి మరి? అతిగా ఆలోచించడంలో మొదటి పాయింట్ ఏంటండి? ఇప్పుడే కదని మళ్ళీ చెప్పమంటారా? గతం కోసం బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాను.
ఫస్ట్ పాయింట్, మన మనశ్శాంతిని పోగొట్టుకోవడానికి మొదటి కారణం ఏంటంటే అతిగా ఆలోచించడం, ఓవర్ థింక్. అందులో మొదటి పాయింట్ ఏంటంటే మనం గతం కోసం అతిగా ఆలోచించడం వల్ల ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటాం. అందులోనే రెండో పాయింట్ ఏంటో చెప్తాను చూడండి. రెండో పాయింట్ ఏంటంటే అసలు మనుషులు నా కోసం ఏమనుకుంటున్నారు, మనుషులు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో, మనుషులు నా కోసం ఏం మాట్లాడుకుంటున్నారు, మనుషులకి నా మీదున్న ఒపీనియన్ ఏంటి, నా మీదున్న అభిప్రాయం ఏంటని తెగ ఆలోచించేసి ఉన్న మనశ్శాంతిని పోగొట్టేసుకుంటారు. వాళ్ళు ఏం ఆలోచించుకుంటే నీ కోసం ఎందుకు? అతిగా ఆలోచించేస్తారు. ఎలాగో తెలుసా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా, అదిగో వాళ్ళిద్దరూ నా కోసమే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ ఇంట్లో ఎవరో అత్తగారో కోడలో లేకపోతే తోటికోడలో అత్తగారో ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఈవిడిక్కడి నుంచి అదిగో మా అత్తగారు తోటికోడలు నా కోసమే మాట్లాడేసుకో, అదిగో నా భర్త వెళ్ళి మా అత్తగారికి నా కోసమే. ఈవిడి కోసం ఏం చెప్పరు. ఈవిడే ఆలోచించేసుకుని ప్రశాంతత, ఏం చెప్పారంటావు, ఏం చెప్పుకున్నారంటావు నా కోసం వాళ్ళిద్దరూ, ఏం మాట్లాడేసుకుంటున్నారంటావు, లేకపోతే నేను మొన్న చేశాను అది చెప్పారంటావా, ఇది అని చెప్పి ఈవిడే అతిగా ఏం చేసేస్తుంది, ఆలోచించేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈవిడ అనేసుకుంటుంది అనమాట. అనుకుని ఉన్న ప్రశాంతత పోగొట్టేసుకుంటా. ఉన్న ప్రశాంతత ఎక్కడికైనా వెళ్ళామనుకో, నా మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, నా మీద అభిప్రాయం ఏంటి, నన్ను చెడ్డగా అనుకుంటున్నారా, నన్ను మంచిగా అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు నా కోసం, ఒకసారి అడగాలి. నా కోసం నన్ను గొప్పదాన్ని అనుకుంటున్నారా, లేకపోతే మంచిదాన్ని అనుకుంటున్నారా, చెడ్డదాన్ని అనుకుంటున్నారా, తెలివైందని అనుకుంటున్నారా, లేకపోతే తెలివి తక్కువ, నిన్ను ఏమనుకుంటే నీకెందుకు, ఏమనుకుంటున్నారు వాళ్ళని చెప్పి వీళ్ళే ఆలోచించేస్తారు. వాళ్ళు ఏమనుకోరు. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సీనియర్స్ అనమాట, అతిగా ఆలోచించడంలో బాగా పేరు పొందేసిన వాళ్ళు, ప్రఖ్యాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు ఇక్కడ కూర్చుని అదిగో వాళ్ళు నా కోసం ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు చెప్పేస్తారనమాట. వాళ్ళు ఇంతకీ ఈవిడ కోసం మాట్లాడుకోరు, ఈవిడ కోసం ఎవరి కోసమో అదిగో నా కోసమే, నేను మొన్న ఇలా చేశాను కదా, ఇలా చెప్తున్నారు, ఇలా చేశాను కదా. వాళ్ళు లిప్ మూమెంట్ కనిపెట్టేసి వీళ్ళ కోసమేమో అని చెప్పి వీళ్ళేమో అనేసుకుంటారు. పోనీ ఒకవేళ నీ కోసం అనుకుంటున్నారే అనుకో, వదిలే, నీకెందుకు. నువ్వు వినడం వల్ల, నువ్వు అలా వాళ్ళు నా కోసం ఏమనుకుంటున్నారని ఆలోచించడం వల్ల నీ మనశ్శాంతి కదా పోతుంది. నిద్ర ఆడుతుందా నీకు, నిద్ర పడుతుందండి అసలు. వాళ్ళు నా కోసం ఏమనుకున్నారని నిద్ర వస్తుందా? కళ్ళలోకి కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు వచ్చేది ఆలోచించడం వల్ల. కళ్ళలోకి కూడా అదే వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఆలోచించడం? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు ఏమీ చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ వీళ్ళు అలా అన్నారని చెప్పి, వీళ్ళు తప్పు చేశారని చెప్పి, వాళ్ళు అలా ప్రవర్తించారని చెప్పి వీళ్ళని అందరి దగ్గర బ్యాడ్ చేస్తున్నారు, నింద మోపుతున్నారు. నింద అంటే ఏంటి? మనం చేయలేంది మనం చేసామని చెప్పడమే నింద. నింద మోపుతున్నారు, అందరికీ చెప్పేస్తున్నారు.